హలో కృషికేం జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి 2025 జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్కి సంబంధించిన కెమిస్ట్రీ క్వశ్చన్స్కి అండ్ వాటి డీటెయిల్ ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. అండ్ మీకున్న ఒక చిన్న రిక్వెస్ట్ నేను చెప్పబోతుంది ఏంటి అంటే, ఎవరైతే జేఈ మెయిన్స్కి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కెమిస్ట్రీ అయితే చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది, బికాస్ కెమిస్ట్రీ ఈజ్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్. సో అటువంటి వాళ్ళందరికీ మన ఛానల్ అయితే తప్పకుండా రికమెండ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక వీడియో ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీకు ఏ కెమిస్ట్రీలో ఏ టాపిక్లో సంబంధించిన ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఐ విల్ ట్రై టు గివ్ అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్. Okay, let us start our video. First question for today, I took it from the basic chemistry topic నుంచి అయితే తీసుకున్నాను అనమాట. సో ద హైడ్రోకార్బన్, మన హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్ అనే హైడ్రోకార్బన్ ఉంది విత్ మాలిక్యులర్ మాస్ అనేది ఇచ్చాడు. మాలిక్యులర్ మాస్ అనేది మనకి 80 యూనిట్స్ గా తీసుకుంటున్నాడు అనమాట. 80 grams per mole అనే మాలిక్యులర్ మాస్ ఉంది. దాంట్లో 90% ఆఫ్ ద కార్బన్స్ ఉన్నాయి. అయితే దాంట్లో 90% కార్బన్స్ ఉంటే దాని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత అని అడిగాడు. ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన ఫార్ములాస్ సంబంధించిన వీడియో ఒకటి అయితే చేశాను. ఐ విల్ షేర్ యూ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అది ఒకసారి చూడండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. అయితే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి అంటే ఒక్కసారి మనం గివెన్ డేటా రాసుకుందాము. మాలిక్యులర్ మాస్ ఇచ్చాడు 80 grams per mole అన్నాడు. అలాగే మనకి 90% కార్బన్ అనేది ఉంది అన్నాడు. సో 90% కార్బన్ ఉంది అన్నాడు అండ్ హైడ్రోకార్బన్ అన్నాడు. అంటే రిమైనింగ్ 10% మనకి ఏమున్నట్టు, ఆబ్వియస్గా హైడ్రోజన్ ఉన్నట్టు. సో 90% కార్బన్ ఉంది, 10% హైడ్రోజన్ ఉంది. అయితే నేను ఇక్కడ తీసుకున్న శాంపిల్ మాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 grams గా కనుక కన్సిడర్ చేసుకుంటే దీనిలో నాకు 90 grams అనేది కార్బన్ ఉంటుంది, అలాగే 10 grams అనేది నాకు హైడ్రోజన్ ఉంటుంది. సో ఈ 90 grams లో ఎన్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండొచ్చు అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ ఎన్ని ఉండొచ్చు, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద కార్బన్ డివైడెడ్ బై అటామిక్ వెయిట్ ఆఫ్ ద కార్బన్. సో వెయిట్ ఆఫ్ ద కార్బన్ వచ్చేసి నాకు 90 grams అయింది. 90 డివైడెడ్ బై కార్బన్ అటామిక్ మాస్ వచ్చేసి మనకి 12 అవుతుంది అనమాట. సో దీన్ని నేను ఫర్దర్ గా క్యాల్కులేట్ చేసినప్పుడు నాకు దీని ఆన్సర్ వచ్చేసి 7.5 అనేది వచ్చింది. అలాగే సిమిలర్ గా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ కనుక తీసుకుంటే వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ డివైడెడ్ బై అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకోవాలి. వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత వచ్చింది నాకు, 10 grams వచ్చింది. 10 డివైడెడ్ బై 1 అంటే నాకు 10. అయితే ఇప్పుడు నాకు నంబర్ ఆఫ్ కార్బన్స్ వచ్చాయి, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ వచ్చాయి. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఈజ్ టు నంబర్ ఆఫ్ హైడ్రోజన్ రేషియో కావాలి. అంటే నాకు 7.5:10 రేషియో నేను కనుక తీసుకుంటే చూడండి, ఇది నాకు 3:4 రేషియోలో ఉంది. అంటే దీని ఎంపెరికల్ ఫార్ములా అంటాము. ఎంపెరికల్ ఫార్ములా ఎంత వచ్చింది, for 3 carbons I am having 4 hydrogens. అవునా, C3H4 అనేది నాకు ఎంపెరికల్ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఈ C3H4 కి ఎంపెరికల్ ఫార్ములా మాస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ఎంపెరికల్ ఫార్ములా మాస్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 3 ఇంటూ కార్బన్స్ 3 ఉన్నాయి కాబట్టి నాకు 3 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ప్లస్ 4 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ hydrogen. Very good. So 3 into atomic mass of carbon వచ్చేసి నాకు 12 plus 4 into atomic mass of hydrogen వచ్చేసి నాకు 1. సో నాకు ఇది 36 plus 4 అంటే నాకు ఇది 40 ఎంపెరికల్ ఫార్ములా మాస్ వచ్చింది. అయితే ఒకసారి గివెన్ డేటా చూడండి. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ ఎంత ఇచ్చాడు, 80 grams per mole ఇచ్చాడు. అంటే మాలిక్యులర్ వెయిట్ ఏమో 80 ఉంది, ఎంపెరికల్ ఫార్ములా మాస్ ఏమో నాకు 40 ఉంది. అంటే నాకు ఎంపెరికల్ ఫార్ములాస్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములాస్ ఉంటాయి అంటే 80 డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఎన్ వాల్యూ కావాలి అంటే మాలిక్యులర్ మాస్ డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్ తీసుకోవాలి. సో నాకు మాలిక్యులర్ మాస్ అనేది 80 ఇచ్చాడు డివైడెడ్ బై 40 అంటే నాకు నంబర్ ఆఫ్ ఎన్ని ఉంటాయి, ఎంపెరికల్ ఫార్ములాస్ ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి, 2 ఉంటాయి. అంటే మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు C3H4 ఇంటూ 2. అవునా, సో నాకు మాలిక్యులర్ ఫార్ములా ఏమొచ్చింది, C6H8 వచ్చింది. C6H8 వచ్చింది. అయితే ఈ దీనికి నాకు సంబంధించి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. నాకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా తెలుసు, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్
నాకు ఇప్పుడు హైడ్రోకార్బనే కాబట్టి నేను ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ వరకే తీసుకుంటున్నాను. ఫార్ములాలో నైట్రోజన్ క్లోరిన్ అవన్నీ ఫార్ములాస్ అయితే నేను కన్సిడర్ చేయట్లేదు. సో ఏముంది 2 ఇంటూ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద ఫార్ములా అంటే ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి అది తీసుకుంటాను నేను మైనస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ప్లస్ 2 డివైడెడ్ బై 2 ఇది నాకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి అవసరమైన ఫార్ములా అనమాట. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి నాకు 6 ఉన్నాయి. సో ఈ ఫార్ములా చేస్తున్నాను చూడండి. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 2 ఇంటూ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని C6H8 కాబట్టి నాకు C6H8 కాబట్టి నంబర్ ఆఫ్ కార్బన్స్ వచ్చేసి నాకు 6 మైనస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 8 ప్లస్ 2 డివైడెడ్ బై 2 ఇది నాకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది చూడండి 2 ఇంటూ 6 12 మైనస్ 8 ప్లస్ 2 బై 2 12 మైనస్ 8 4 ప్లస్ 2 డివైడెడ్ బై 2 అంటే నాకు 6/2 అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ నాకు 3 వచ్చిందనమాట. సో అడిగిన క్వశ్చన్ నాకు న్యూమరికల్ టైప్ క్వశ్చన్ కాబట్టి నాకు వచ్చే ఆన్సర్ అనేది ఎంత వస్తుంది 3 అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో డిగ్రీ ఆఫ్ ద అన్సాచురేషన్ ఫర్ ద గివెన్ మాలిక్యూల్ హైడ్రోకార్బన్ కి ఎంత ఉంది డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 3 ఉంది. ఈ వీడియో కనుక ఈ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఈజీ ఎక్స్ప్లెనేషన్గా ఉంది, అలాగే ఇటువంటి క్వశ్చన్ ని సాల్వ్ చేయడం కోసం చిన్న షార్ట్ కట్స్ అనేటివి తెలియాలి అంటే తప్పకుండా ఖుషీకేమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ని, అలాగే షేర్ చేయండి పక్కన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you with another video. Until then, bye.